అంటే మామూలుగా ఉచిత బస్సు వచ్చేటప్పటికి ఏమైందనంటే అక్కడక్కడ ఏదో చిన్న చిన్న అంటే ఏదో మీడియాలో కానీ లేదా సోషల్ మీడియాలో కానీ చూస్తూ ఉన్నాం. చూసిన పరిస్థితుల్లో ఈ 2-3 సార్లు మేము కూడా విన్నటువంటి పరిస్థితుల్లో ఉచిత బస్సు అనేసరికి మహిళామణులందరూ కూడా, స్త్రీలంతా కూడా, ప్రతి ఒక్కరు కూడా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు అని చెప్పేసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టారు, కానీ ఇది పని పాట లేని మహిళలకే ఉపయోగపడుతుంది అని వైకాపా నేతలు విమర్శిస్తున్నారు. ఏమంటారు? లేదు, అది విమర్శ అయితే వాస్తవంగా ప్రతిపక్షాలు కానీ వారి స్థాయిలో వాళ్ళు మాట్లాడతారు. దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం అన్ని వర్గాల స్త్రీలు కూడా వారి పని ఏదైతే ఉందో ఇక్కడ నుంచి పుట్టింటికి వెళ్తే 250, 300 అప్ అండ్ డౌన్ 550 అయ్యేది అని చెప్పేసి చాలా మంది చూస్తా ఉన్నాం. అట్లాగే విద్యార్థులు చాలా మంది బస్ పాస్ కట్టడానికి కూడా స్తోమత లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నిమ్న వర్గాల్లో ఉన్నటువంటి చదువుతున్న విద్యార్థులు కూడా ఇది మంచి సదవకాశం. అలాగే ఉద్యోగులకు కూడా చాలా మంచి అవకాశం కల్పించామని చెప్పేసి అందరూ కూడా భావిస్తా ఉన్నారు. మంచిదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాయి కార్యక్రమం.